సరే ఒకటండి, ఈ పరిస్థితుల్లో 2024 ఎలక్షన్స్లో కూడా మీరు కూటమికి సపోర్ట్ చేశారా లేదా? 2024 ఎలక్షన్స్ ఏముందండి, 2019 ఎలక్షన్స్ కి 6 నెలల ముందు నుంచి మొదలు పెట్టి 24 ఎలక్షన్ అయిపోయే రోజు దాకా, అంటే ఎలక్షన్ సంవత్సరం ముందు నుంచి మొదలు పెట్టి 6 సంవత్సరాలు దగ్గర 6 తిరగని ఊరు లేదు జనసేన పార్టీ కోసం. ఏ ఊరికి పోయినా రాము గారు మనం అందరం కలిసి ప్రజారాజ్యం పార్టీ పనిచేశాం ఒకప్పుడు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి, 2019లో రిజల్ట్ కారణం చెప్తున్నా. ప్రజారాజ్యం పార్టీ ఇంపాక్ట్ ఉంది. వాళ్ళ చిరంజీవి గారికి తగిలిన దెబ్బ సామాన్యమైన దెబ్బ కాదు. జనాలు మళ్ళీ ఓట్లు వేయడానికి వచ్చి ఎవడి వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేదు. వాళ్ళ అన్నగారి దెబ్బకి వచ్చి పనిచేసే పరిస్థితులు జనం లేరు. అది పరిశీలించట్లా. అసలు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? కాపులు నాతో నిలబడ్డారు. కాపు లేకపోతే ఆయన ఎక్కడున్నాడు? కాదండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అన్నాడా నా ఖమ్మోలు నాకు నిలబడలేదు, నాకు అన్ని కులాలు ఒకటే, నా ఖమ్మోలు ఎక్కువ కాదు తక్కువ కాదు అని అన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రెడ్ల గురించి మాట్లాడా? ఇతరు పవన్ కళ్యాణ్ కాపులు ఎత్తుకు ఇతరు లోకు అయిపోతున్నారు. మేమేం ఆయనేం అనలేదుగా, ఆయన ఒక మాట అనలేదు కదా. 2019లో నీ మీద చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంది, నువ్వు ఆయనతో కొల్లుడయ్యే నువ్వు విడిగా వెళ్ళావని చెప్పుకున్నారు. రెండోది మీ అన్న ప్రభావం ఉంది, ప్రజారాజ్యం పార్టీ పనిచేసి రోడ్డు పడ్డామని. నేను ఏ ఊర్లోకి వెళ్ళి మనోడు ఒకడు వచ్చాడయ్యా ఓట్లేయని చెప్పని మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి. 100,000 వీడియోలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి నావి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి పోయినా మనోడు ఒకడు వచ్చాడయ్యా, అందరూ నిలబడి ఓట్లేయండి, ఒక మాట మీద చేయండి అంటే ఏమనేవాళ్ళండి వాళ్ళు? అయ్యా ప్రజారాజ్యం పార్టీ మనందరం కలిసే పని చేశాం, వాళ్ళ అన్నగా చేశాం, రోడ్డు మీద పడ్డాం, ఈ రోజుకి మేము సర్దుకోలేకపోయాం, నువ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చి తమ్ముడు చేయమని చెప్తున్నావు, నీకు ఓపిక ఉందేమో మాకు లేదు. ఇది జనాలు మాతో మాట్లాడే మాటలు.